निरसुनिया तद्वैतागालविले गोपी चंदा मंदा त्वाचे उद्धरिले मोमिन वंशे जलमुनि लोका तारियले जय देव दत्तावधूता हो साई अवधूता जोडुनि करतव चरणी देवी तो माता जय देव भेदन तत्वे हिंदू यवनांचा काही दावायासे झाला पुनरपि नरदेही पाहसी प्रेमाने तो हिंदू यवनाही दाविसे आत्मत्वाने व्यापक साई जय देव दत्तावधूता हो साई अवधूता जोडुनि करतव चरणी ठेवी तो माता जय देव देवा साई नाथा तत्पदनत भावे परमाया मोहित जनमोचन झनि भावे त्वत्कृपया सकलांचे संकट निरसावे देशील तरिते त्वद्यश कृष्णाने गावे जय देव दत्तावधूता हो साई अवधूता जोडुनि करतव चरणी ठेवी तो माता जय देव शिर्डी माझी पंढरपूर साई बाबा रमावर साई बाबा रमावर शुद्ध भक्ती चंद्रभागा भाव पुंडलिक धागा. మన నిత్య దైనందిన జీవితంలో మనం అందరం కూడా ప్రధానంగా కోరుకునేటువంటిది లక్ష్మీ కటాక్షం. మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి, మాకు ఏనాడు కూడా లోటు ఉండకూడదు, ఆనందంగా సంతోషంగా సుఖంగా మేము జీవించాలి అనేటువంటి కోరికని మనం అందరం కూడా ఎప్పుడు కూడా కలిగి ఉంటాం. మరి దీనికి ఏం చేసుకోవచ్చు అంటే చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి ఒక పరిహారం ఉంది. ఆ పరిహారాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందున ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, లక్ష్మీ కటాక్షాన్ని అందించేటువంటి గురువారం కూడా ఈరోజు ఉంది కనుక ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ఈ పరిహారాన్ని కనుక మనం చేసుకుంటూ వచ్చినట్లయితే మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మరి దీనికి ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటికి ఇల్లాలు ఇంటికి ఉండేటువంటి మెయిన్ డోర్ ప్రధానమైనటువంటి గడప ఏదైతే ఉందో ఆ గడప మీద చక్కగా ఒక చెంబు నీళ్లు కానీ ఒక గ్లాసు నీళ్లు కానీ మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి చక్కగా దానంతా పోయాలంట. బ్రహ్మ విద్యా ప్రదాయిని అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణి పంచభూతాత్మికా వాణి పంచభూతాత్మికా పర కాళికా పంచికా వాగ్మి హవిః ప్రత్యధిదేవత దేవమాతా సురేశానా వేదగర్భాంబికా ధృతిః సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ జ్యోతిష్మతి మహామాతా సర్వమంత్రఫలప్రదా దారిద్ర్యధ్వంసిని దేవి హృదయగ్రంథిభేదిని సహస్రాదిత్య సంకాశ చంద్రికా చంద్రరూపిణి గాయత్రీ సోమసంభూతి సావిత్రి ప్రణవాత్మికా శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవ నమస్కృత సేవ్యా దుర్గా కుబేరాక్షి కరవీర నివాసిని జయా చ విజయా చైవ జయంతి చ పరాజితా కుబ్జికా కాళికా శాస్త్రి వీణా పుస్తకధారిణి సర్వజ్ఞశక్తి శ్రీశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక ఇడా పింగళికా మధ్య మృణాళీ తంతురూపిణి యజ్ఞేశాని ప్రధ దీక్ష దక్షిణ సర్వ. మనం గత కొద్ది రోజులుగా శని సంబంధమైనటువంటి దోషాల్లోంచి బయటపడడానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శని సంబంధమైనటువంటి దశలు నడుస్తూ అకాల మృత్యు దోషాలు కానీ గండ దోషాలు కానీ యాక్సిడెంట్స్ లాంటివి కానీ జాతకరీత్యా మనకు కలగబోతున్నాయి అని ముందుగానే తెలుసుకున్నట్లయితే ఇటువంటివి ఏవి కలగకుండా ఉండడానికి కానీ తేలిగ్గా మనకు ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది వరుసగా 11 శనివారాల పాటు చేయాలి. వరుసగా 11 శనివారాల పాటు చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని. దీనికి మనకు ఉపయోగపడేటువంటివి ఆవ నూనె, లవంగాలు. చాలా తేలికైనటువంటి పరిహారం కూడా. ఒక నల్లని కంబలి కానీ ఒక నల్లని వస్త్రాన్ని కానీ పరుచుకొని దాని మీద కూర్చొని ఎదురుకుండా ఒక కప్పు నిండుగా ఆవ నూనె పోసుకొని వాటిలో ఒక 2 లవంగాలు వేయాలి. ఎదురుకుండా ఒక కప్పు నిండుగా, చిన్న కప్పు చాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు, చాలా చిన్న కప్పు, ఒక గరిటెడు కానీ లేకపోతే ఒక 3-4 చెంచాలుగా కానీ ఆవ నూనె పట్టేంత కప్పు పెట్టుకొని దాంట్లో ఆవ నూనె పోసుకొని ఒక 2 లవంగాలు వేసి ఎదురుకుండా కూర్చొని
ఆ లవంగాలు వేసిన తర్వాత ఉండే ఆవ నూనె ఏదైతే ఉందో దాన్ని చక్కగా చేతితో తీసుకొని గోళ్ళకి రాసుకోవాలి, వేళ్ళకి కాదు, చేతి వేళ్లకు ఉండేటువంటి గోళ్లకు రాసుకోవాలి. ఆ చేతి వేళ్లకు ఉండేటువంటి గోళ్ళకి ఆవ నూనె రాసుకున్న తర్వాత అప్పుడు శని సంబంధమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని 108 సార్లు జపం చేయాలి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః. ఇలా ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ఈ ఆవ నూనె ఉన్నటువంటి బౌల్ ఏదైతే ఉందో దీన్ని మంచం కింద తలవైపుగా పెట్టుకొని ఆ రోజు రాత్రి పడుకోండి. దీన్ని మంచం కింద తలవైపుగా పెట్టుకొని ఆ రోజు రాత్రి పడుకోవాలి. జపం పొద్దున చేసేసాం, రాత్రి ఈ ప్రకారంగా చేసాం. ఆ మొన్నాడు అంటే ఆదివారం రోజు నిద్రలేస్తాంగా, నిద్రలేచిన తర్వాత ఈ యొక్క కప్పులో మీ మొహాన్ని చూసుకోండి, అంటే నూనెలో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి. చూసిన తర్వాత ఇంట్లో పశ్చిమం వైపు, వినటానికి దీర్ఘంగా ఉన్నా చేయడం చాలా తేలికండి, ఇంట్లో పశ్చిమం వైపు ఈ నూనె పోసి ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. ఇంటికి పశ్చిమం వైపు, పడమర వైపు ఈ నూనె పోసి లవంగాలతో సహా వేసేసి దీపాన్ని వెలిగించండి. ఇలా 11 శనివారాలు చేయండి. మీకు ఉండేటువంటి మృత్యు సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. యాక్సిడెంట్స్ లాంటివి ఏవి కూడా కలగకుండా చక్కగా ఆనందంగా సుఖంగా ఆరోగ్యంగా జీవనాన్ని సాగించుకోగలుగుతారు. శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. ह्रीङ्कारसनगर्भितानलसिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। नमस्त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने मेरुण्डे वह्निवासिनि महावज्रेश्वरी शिवदूती त्वरिते। पताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरि मित्रे समये षष्ठी समये पुण्ये समये चर्यानाथमयी।